ఏం సర్కస్ జరుగుతుంది ఇక్కడ నా కళ్ళ ముందే. చాలా యంగ్ గా ఉండే అమ్మాయికి 2 పిల్లలట. పక్కన ఆ పిల్లలకు ఫాదర్ లేడట. ఆ అమ్మాయి గూ ఫ్యామిలీ యొక్క కొత్త కోడలట అంటూ హీరో వాళ్ళ ఫ్యామిలీని తక్కువ చేసి మాట్లాడుతున్న సమయంలో హీరోయిన్ నీ మాటలు కాస్త మంచిగా రానివ్వు అని అంటూ ఉండగా, నీకు సిగ్గు లేదా? పెళ్లి కాకుండానే 2 పిల్లలకి తల్లయ్యి తండ్రి ఎవరూ తెలియకుండా పిల్లల్ని పెంచుతున్నావు అని హీరోయిన్ అంటుండగా, హీరోయిన్ అసలు సిగ్గులేని మనిషివి నువ్వే, పెళ్ళైన ఒక మగాడితో పడుకునే బుద్ధి లేని ఆడదానివి నువ్వే, వాళ్ళ వైఫ్ వస్తుందని నీకు కొంచెం కూడా భయం కూడా ఉండదా అని హీరోయిన్ అంటుండగా, ఆ లేడీ ఎంత ధైర్యం ఉంటే నువ్వు అలా మాట్లాడుతున్నావు అని హీరోయిన్ మీదకి చేతులెత్తుతుంది. అప్పుడు హీరోయిన్, నేను చెప్పింది అబద్ధమైతే మిస్టర్ చాంగ్ వాళ్ళ వైఫ్ కి కాల్ చేద్దామా క్లారిఫికేషన్ కోసం అని చెప్పి కొట్టడానికి ఎత్తిన అమ్మాయి చేతిని విసురుగా పక్కకు పడేసి, నా పిల్లల గురించి ఇంకొక మాట తక్కువ చేసి మాట్లాడావంటే నీకు మర్యాదగా ఉండదు, నోరు అదుపులో పెట్టుకో అని వార్నింగ్ ఇస్తుంది. దాంతో ఆ అమ్మాయి మీ సంగతి చెప్తాను అంటూ రివెంజ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటే చాలా క్యూట్ గా హీరోయిన్ వాళ్ళ 2 పిల్లలు కూడా రివెంజ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. దాంతో మ్యాంగ్యూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఆ పెద్దావిడ్ను పక్కకు తీసుకెళ్లి, గ్రానీ మీ గ్రాండ్ సన్స్ నేమ్ ఏంటో చెప్పారంటే నేను సెక్యూరిటీ వాళ్ళతో చెప్పి ఎంక్వైరీ చేయిస్తాను అని అంటే, మా గ్రాండ్ సన్స్ నేమ్ టింగ్ అని ఆవిడ చెప్తుంది. అప్పుడు హీరోయిన్ ఫుల్ నేమ్ చెప్పండి అని అనగానే గుడ్ డేటింగ్ అని అంటారు. అందుకు పిల్లలు చాలా యునిక్ నేమ్ అంటారు. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి ఇంటికి వెళ్ళాక హీరోయిన్ మీకు చాలా చలిగా అనిపిస్తుందేమో దీన్ని వేసుకోండి అని ఆవిడ జాకెట్ ని ఇస్తుంది. అందుకు గ్రానీ నా గ్రాండ్ డాటర్ ఇన్ లాకి నేనంటే ఎంత అభిమానమో, ఎంత ప్రేమగా నన్ను ఎంత కేర్ గా చూసుకుంటుందో అని అంటారు. ఆ తర్వాత హీరోయిన్ ఫోన్ ని తీసుకెళ్లి సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడి ఎలాగన్నా ఆవిడ అడ్రస్ ని మనం కనుక్కోవాలి అని చెప్పి థ్యాంక్స్ అని కాల్ కట్ చేసి ఫోన్ తో పాటు బ్రేస్లెట్ ని కూడా అక్కడ తీసి ఫోన్ పక్కన పెట్టేసి పిల్లల్ని ఫుడ్ రెడీ అయింది తినడానికి టైం అవుతుంది రండి అని వాళ్ళందరినీ తినడానికి ఇన్వైట్ చేస్తుంది. అందరూ కూర్చొని తింటున్న సమయంలో గ్రానీ పని వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడిగితే హీరోయిన్ ఆశ్చర్యంగా చూసి మనకి పని చేసి పెట్టేవారు ఎవరూ లేరు అని అనగానే వెళ్ళిపోయారా అని అంటారు. ఆ తర్వాత ఇల్లు కూడా చాలా చిన్నదిగా అనిపిస్తుంది. మన ఫ్యామిలీ ఏమన్నా దివాలా తీసిందా, ఎందుకు ఇలా ఉంది అని అనగానే దివాలా తీయడమా అని హీరోయిన్ అనగానే నువ్వేం బాధపడకు, నీ గ్రానీ దగ్గర సేవింగ్స్ మనీ ఇంకా ఉంది అంటూ తన దగ్గరున్న 10 బిలియన్స్ ఉన్న రూయిన్స్ గ్రూప్ కార్డ్ ని తీసి హీరోయిన్ చేతికి ఇస్తుంది. ఈ కార్డ్ యొక్క పాస్వర్డ్ ఏంటో తెలుసా, ఆ రాస్కెల్ యొక్క బర్త్డేనే అని ఆవిడ చెప్తూ ఉంటే హీరోయిన్ నాకొద్దు అని చేతిని వెనక తీసుకుంటుంటే గ్రానీ ఆ కార్డ్ ని బలవంతంగా ఆమె చేతిలో పెట్టి రేపు మటన్ తెప్పించు, పిల్లలందరూ చాలా ఆకలితో ఉన్నారు ఇక తిందామని అంటున్న సమయంలో డోర్ నాక్ చేసే సౌండ్ వస్తుంది. దాంతో హీరోయిన్ వెళ్లి డోర్ ఓపెన్ చేయగానే ఆవిడ ఎదురుగా హీరో ఉంటారు.